రాష్ట్రంలో కలకలం, సర్వేతో షాకు. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రహస్య సర్వే. సీఎంకు షాక్ ఇచ్చిన సర్వే ఫలితాలు. రెడ్ జోన్లో 26 మంది ఎమ్మెల్యేలు, మరో 14 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నట్టు సీఎంకు థర్డ్ పార్టీ ఏజెన్సీ నివేదిక. ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 10 మంది హస్తం. పలు చోట్ల ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పనితీరు బేష్ అంట. విదేశీ పర్యటన తర్వాత వివాదాస్పద ఎమ్మెల్యేలు మంత్రులతో సీఎం భేటీ అవుతారట. మొత్తానికైతే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళపైన వాళ్ళు రెడ్ జోన్లో ఉన్నారంట. వాళ్ళనందరినీ పిలుచుకొని ఈ వివాదాస్పద ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో లంగా లత్కోర్ దందా చేసే ఎమ్మెల్యేలు వాళ్ళను పిలుచుకొని మాట్లాడతారట. భూములు కబ్జా చేస్తున్నారట, రియల్ ఎస్టేట్ చేస్తున్నారట, ఇసుక దందా చేస్తున్నారట. సో మొత్తానికి సహజ వాళ్ళను దోచుకునే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారట. వాళ్ళకి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చే పని చేస్తారంట. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేగింది. పారదర్శక, సంక్షేమ, అవినీతి రహిత పాలన అందిస్తూనే దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నామనే గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతల్లో పలువురు పట్టు తప్పారు. కొందరు తమ అధికార పలుకుబడితో అక్రమాలకు తెరలేపితే ఇంకొందరు పార్టీ కార్యకర్తలను బేఖాతరు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల్లో 40 మంది వారిని నియోజకవర్గాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో 10 మంది తమ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర స్థాయిలో అక్రమ కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమ కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నట్టుగా నిర్ధారణ అయింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 3 మంత్రులు ఉన్నారు. వీరిపై ఆయా నియోజకవర్గ ప్రజల తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చికాకు కలిగించేలా గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు. ఇది మనం ఒక మహిళా మంత్రి విషయంలో చూడడం జరిగింది. తన నియోజకవర్గం నుంచి పక్కన ఉన్న నియోజకవర్గాల్లో ఏలు పెడుతుంది, కాలు పెడుతుంది అని చెప్పి అప్పట్లో మనం ఈ వార్తలను కూడా చదవడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి అధికార యంత్రాంగంలోకి చేరిన ఎమ్మెల్యేపై కొందరు కాంగ్రెస్ నేతలు క్యాడర్లో విభేదాలకు బీజం వేస్తున్నారన్నది కూడా సర్వేలో ఉంది. ఏడాది క్రితం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను సీరియస్గా తీసుకుని వాటిపై విచారణ చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరు పైన దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే సొంత పార్టీ నేతలు ఎవరికి తెలియకుండా థర్డ్ పార్టీ వాళ్ళతోటి ఈ విధంగా థర్డ్ పార్టీ ఏజెన్సీని పెట్టి ఎంక్వైరీ చేయించిందట. థర్డ్ పార్టీతో సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర సెగ్మెంట్లలోనూ థర్డ్ పార్టీ సర్వే నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరు, జిల్లా స్థానిక స్థాయిలో పరిపాలన, ప్రజల ఆశయాలపైన సర్వే బృందాల దృష్టి సారించాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గం, కేంద్రం మొదలు గ్రామ స్థాయి వరకు ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన సర్వే బృందాల విచారణలో వెలుగు చూసిన షాకింగ్ నిజాలు ప్రభుత్వానికి స్వేరక్షణలో పడేశాయి. సీఎం సర్వేలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్టు తెలిసింది. 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నట్లుగా సర్వే వెల్లడించాయి. అంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళేమో మొత్తం ఇక రేపు ఎన్నికలు పెడితే 26 మంది అవుట్ అయిపోతారు. ఇక వీళ్ళు ఇంకా 14 మంది వాళ్ళు ఏదో గుడ్డిలో వెళ్ళినట్టుగా 500, 1000 ఓట్లతో బయటపడతారు. అంటే ఒక 40 మంది ఎమ్మెల్యేలు. ప్రభుత్వానికి ఉన్నది గెలిచింది కాంగ్రెస్లో 65 మంది ఎమ్మెల్యేలు అయితే 40 మంది ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది అంట. స్వయంగా ఇది ముఖ్యమంత్రి గారు దగ్గరుండి సర్వే చేయించినట్టు థర్డ్ పార్టీ తోటి. మరి రేపు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ గాల్లో గెలుస్తుంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఓడిపోతుందని అర్థమవుతుంది. ఇది ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ఇది వ్యతిరేకంగా మనం చదవడం లేదు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఆ విధంగా మోపై జమ అయి ఉందట. ఇంక వీళ్ళపైన ఇంకా కొందరు ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నారని సర్వే బృందాలు సీఎంకు నివేదించినట్టు తెలుస్తుంది. ఆరెంజ్ జోన్లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వేస్తున్నట్టుగా వెల్లడించింది. అంటే కొంతమంది ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళంటే మంచోళ్ళేనట, పాపం వాళ్ళకు పనులు చేయడం చేతనైతే లేదట, క్యాడర్ను పట్టించుకుంటలేరట, ఏదో వచనమా పోయినట్టుగా ఉంటున్నారంట. ఈ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు స్థానిక నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సర్వేలో తేలినట్టుగా సమాచారం. అభివృద్ధిని విస్మరిస్తున్న ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు చేరువ కాకుండా తమ నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని సర్వే బృందాలు సీఎంకు విన్నవించాయంట.
సీఎం సీరియస్, చర్యలపైన ఫోకస్. థర్డ్ పార్టీతో నిర్వహించిన సర్వేలో తేలిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. ఈ నివేదిక ఆధారంగా పట్టుతప్పుతున్న ఎమ్మెల్యేలకు కళ్ళెం వేసి వారిని తన దారిలోకి తీసుకువచ్చేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓ పక్క రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకొని పోయి ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీలు అమలుకు ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూర్చుకునే ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసింది. అయితే గ్యారంటీల అమలు విషయంలో తమ ప్రభుత్వం కాస్త వెనుకబడిందని ఇటీవల ప్రకటించిన సీఎం ప్రజల్లో ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంట. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారండి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పుల కుప్పై ఉన్నది, మేము నిధులు సేకరించి చేస్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేయడంలో సఫలీకృతం కాలే, కొంత వెనుకబడ్డాం, ఎందుకంటే మా దగ్గర ఇంకా అది లేదు అంటే ఆ స్తోమత రాలే, ఇచ్చా అంతా కొంత మేము వెనుకబడి ఉన్నాం, ప్రజల్లో కూడా మా పైన వ్యతిరేకత వచ్చింది అని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పుడు ఒప్పుకున్నారు. మేము ఎప్పుడో ఒప్పుకున్నాం, ఎప్పుడో చెప్పినాం, గత 5-6 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో గాలిలో గెలిచింది. నిజంగా బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది బలుపు ఎమ్మెల్యేల వల్ల ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు ప్రజలంతా బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ కానీ 100కు 80% మంది ఒప్పుకున్నారని మేము చెప్తే కొంతమంది ఆడోడిడోడు మోపై నెగిటివ్ వార్తలు చెప్తున్నారు అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఈ విధంగా చెప్తే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు, తలెత్తి తిరుగుతారా మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా అంటున్నా. థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఏముందుకే మన జనతా టీవీ ప్రతిరోజు చెప్పింది. హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, లగచెల్ల కానీ, రైతులకు ఇస్తా అన్న రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసాలో కానీ, సో మహాలక్ష్మి పథకం కానీ, ఇవన్నిట్లల్లా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకుంటలేరు, నాయకులను పట్టించుకుంటలేరు, మళ్ళీ లంగలకు దొంగలకే పనులపై చెప్తున్నారు అని మేము గతంలోనే చెప్పడం జరిగింది. ఒక్క నియోజకవర్గం గురించే కాదు, 119 నియోజకవర్గాల్లో అధికార పార్టీలో ఉన్న 65 ఎమ్మెల్యేల పనితీరు కూడా ఇదే విధంగా ఉంది. ప్రజల్లో వ్యతిరేకత అయింది. ఇంత తక్కువ వ్యతిరేకత, ఇంత తొందరగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందంటే ఎవరు నమ్మలే. అందరు చెప్తా అంటే ఆ మాట ఈ మాట వినలేక ముఖ్యమంత్రి గారే సర్వే చేపిస్తే వాస్తవానికి రేపు ఎన్నికలు పెడతానంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టున్నది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యం. అది ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసింది కాబట్టి వీళ్ళందరికీ క్లాస్ ఇస్తా అంటున్నారు. అందులో వెలుగు చూసిన సాకి నిజాలతో అవాక్కైన సీఎం ఈ నెలలో తన విదేశీ పర్యటన తర్వాత వివాదాస్పద ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వారితో భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది, వివాదాస్పద మంత్రులు ఎమ్మెల్యేలు సీఎంకు ఎలాంటి సహకారం అందిస్తారు, ఆయా ఎమ్మెల్యేలు మంత్రులపై ఏఐసీసీ ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుంది అనే ఆసక్తికర చర్చ అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష శ్రేణుల్లోనూ జోరుగా చర్చ నడుస్తుందంట. ఇక్కడ ఎట్లున్నది అంటే ఒక స్కూల్లో టీచరు క్లాసు 60 మందికి పాఠాలు చెప్పినప్పుడు 60 మందికి సమానంగా మార్కులు రావాలని టీచర్ ఆశిస్తాడు. కానీ విద్యార్థులు మాత్రం అందులో ఒక 5-10 మందో ఫస్ట్ వచ్చేవాళ్ళు ఉంటారు, ఒక్కడు మాత్రం క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు ఉంటాడు. సో మొత్తానికి ఇక్కడ సీఎం కూడా అదే అనుకుంటాడు, అందరూ నాతో పాటు సమానంగా పనిచేయాలి, ప్రజల్లో మంచిగా ఉండాలి, అందరూ పాస్ కావాలనుకుంటే ఇంకా కొంతమంది ఎట్లుంటారు, బ్యాక్ బెంచ్, వాడు స్కూలుకు రాడు, చదువుడు చక్కగా అన్నిట్లే ఫీల్ అవుతాడు. ఇంకా ఎమ్మెల్యేలు కూడా కొందరు ఎట్లుంటారు అంటే లంగలు దొంగలు ఉండి అక్రమ వ్యాపారాలు చేస్తూ దందాలు చేస్తూ వాళ్ళ బినామీలను పెట్టుకుంటారు, పైకి మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకొని మంచిగా కనిపిస్తారు, చేసేది మాత్రం లంగా లత్కోరు అవులా పనులు చేస్తూ అంటారు. స్వయంగా అందరూ చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ డాటా మొత్తం పోయింది. దానిలో 26 మంది రెడ్ జోన్లో ఉన్నారు, 14 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అంటే ఈ 40 మంది పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే రేపు మరి వీళ్ళందరూ ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇంకా గట్టిగా చెప్పాలంటే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే పైన ప్రజలు పాజిటివ్గా ఉన్నారట. అరే వీళ్ళు ఉన్నప్పుడు మంచిగా చేసింది కదా, ఇప్పుడు వీళ్ళ అధికారం లేదు కదా, ఇంకా వీళ్ళు ఏదో వచ్చి పొడుతారు అంటే ఇక్కడ చేసింది ఏం లేదు, చిప్ప చేతికి ఇస్తున్నారని చెప్పి జనాలు అమ్మనా బూతులు తిరుగుతున్నారు. ఇట్లాంటివన్నీ వాస్తవాలను ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటారని ప్రభుత్వ పెద్దలకు వాస్తవాలు చెప్తే మీరు ప్రభుత్వ వ్యతిరేకుల, మీరు ప్రతిపక్షాలకు సపోర్ట్ చేస్తారని కొంతమంది అనుకుంటారు. వాస్తవాలను చెప్తే ఏమవుతుందంటే ఈ వాస్తవాలను ఒక టీచర్ ఉన్నాడు, ఎగ్జామ్ పెడితే స్టూడెంట్ ఫెయిల్ అయితే ప్రతిసారి ఫెయిల్ అయితే అంటే వాడిని కొంచెం దండించి కొంత ఎక్కువగా అనిపైన ఇంట్రెస్ట్ పెట్టి బాగా మార్కులు తెచ్చుకోమని చదువుకోమని చెప్తారు. సో మేము అదే పని చేస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళపైన దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కూడా సేమ్ ఒక క్లాస్కు టీచర్ లెక్క వివరిస్తున్నాడు. సో ఈ టీం మొత్తానికి ఆయన పెద్ద లీడర్ కాబట్టి వాళ్ళందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టాలి, గాడిలో పెట్టాలి. సరే కొంత ఫెయిల్ అయిన వ్యక్తి రేపు క్లాస్ పాస్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ రావచ్చు, క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ రావచ్చు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా లంగా లత్కోర్ దందాలు బంద్ చేసి ప్రజలతో మమేకం కావాలి. ప్రజలకు ఈ యొక్క నాయకునికి మధ్యలో కార్యకర్తలు నాయకులు వారధిగా ఉంటారు. ఫస్ట్ ఆ కార్యకర్తల కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, వాళ్ళని కుటుంబ సభ్యులు లెక్క అనుకోవాలి, నాయకులను దగ్గర పెట్టుకోవాలి, లంగలను దొంగలను చెంచాగిరి చేసేటోళ్ళను దూరం పెట్టి ప్రజల కోసం కొట్లాడేటోళ్ళను మీకోసం
నిలబడి కొట్లాటలను మీకోసం ఓట్లు వేయించే ప్రజా నాయకులను మీరు దగ్గర పెట్టుకుంటే ప్రజల్లో మీకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దానివల్ల నెక్స్ట్ మళ్ళీ బ్రహ్మాండంగా గెలుస్తారు. డబ్బులు పంచితేనే గెలుస్తామనేది కాదు, ప్రజా అభిమానంతో గెలిచిన నాయకులు ఉంటారని చెప్పి. సో ఎమ్మెల్యేలు ఆ విధంగా వాళ్ళ యొక్క పనితీరును మెరుగుపరచుకోవాలి. కార్యకర్తలతోటి, నాయకులతోటి, ప్రజలతోటి సత్సంబంధాలు నెలకొల్పుతూనే నియోజకవర్గంలో పలు రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల మద్దతు కూడగంటే మళ్ళీ ప్రభుత్వం గెలిచే అధికారంలోకి వస్తుంది, లేదంటే అవుట్ అయిపోయి ఇంట్లో ఉంటుంది.